నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మదర్ డైరీ భూములను అమ్మి డైరీని నడిపే ప్రయత్నం ఇప్పుడున్న చైర్మన్ చేస్తున్నాడని మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి ఆరోపించారు. గతంలో తాను చైర్మన్ గా పనిచేసిన టైంలో రైతులకు 3 నెలల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీనికి తోడు మున్సిపల్ బిల్లులు, కరెంటు బిల్లు కూడా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న డైరీలో 5 కోట్ల నిధులతో మిషనరీస్ ను ఏర్పాటు చేసి మదర్ డైరీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని తెలిపారు. మదర్ డైరీలో 250 మంది ఎంప్లాయీస్ ను పర్మనెంట్ చేశారంటూ తనపై అభియోగాలు చేయడం చాలా విచారకరమన్నారు. డైరీలో ఉన్న నిధులను ఉపయోగించి ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో డైరీని నడపాలే తప్ప డైరీ ఆస్తులను అమ్మే పరిస్థితి కుదరదంటూ హెచ్చరించారు. నల్గొండ రంగారెడ్డి యూనియన్ మదర్ డైరీ చైర్మన్ గా నేను 2 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడున్న చైర్మన్ మాత్రం ఆస్తులను అమ్ముతా అనేది పనిగా పెట్టుకొని నడిపిస్తున్నాడు. నాకు కూడా ఇదే 25 కోట్ల అప్పు, మన మున్సిపల్ ట్యాక్సీలు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని పెండింగ్ తోటి ఇచ్చారు. రైతుల బిల్లుతో సహా అన్ని పెండింగ్ ఇచ్చారు. అయినా నేను 2 ఏళ్ళు కంప్లీట్ చేసిన. ఇప్పుడున్న చైర్మన్ అమ్మాల్సిన అయితే అవసరం లేదు. సరే, అప్పు ఉన్నది వాస్తవమే, కాదని మేము అనట్లేదు. నడిపియాలి, మేము కూడా ఇట్లా నడిపించాం, ఆయన నడిపారు. నడిపించినాక నీకు కాని పరిస్థితులలో చూద్దాం. అప్పు ఎంత ఉందో ఈ చైర్మన్ చెప్పలేదు. అప్పు ఇయ్యడం వరకు 70 కోట్లు ఉంది. అందులో 30 కోట్లు ఓడి 12 కోట్లు షేర్ క్యాపిటల్, రైతుల పాల బిల్లు 20 నుంచి 25 కోట్లు ఉంటాయి. టోటల్గా 70 కోట్లు మదర్ డైరీకి అప్పు ఉన్నది వాస్తవం. మాకు కూడా ఇంత ఉండే నడిపిస్తాం. మేమేం దాంట్లో తక్కువ, అప్పటికిప్పటికి పెరిగింది ఏం లేదు. ఈయన వచ్చినప్పటికీ మేము ఉన్నప్పటికీ పెరిగింది ఏం లేదు. నల్గొండ రంగారెడ్డి యూనియన్ మదర్ డైరీ చైర్మన్ గా నేను 2 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నా.